हरिः ॐ। ॐ गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमन्महागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती दीनामवित्र्यवतु श्रीमहासरस्वत्यै नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीव उपास्महे। श्रीमन्महादेवतायै नमः। प्रार्थनापूर्वकनमस्कारान् समर्पयामि। यजमानस्याः आचम्य प्राणानायम्य हस्तं प्रक्षाल्य చేయగడుకోండమ్మా ఫస్ట్ హస్తం ధృత్తేనా ఓం కేశవాయ స్వాహ ఓం తాగండి ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ స్వాహ నారాయణాయ నమః ఓం మాధవాయ స్వాహ మాధవాయ నమః కింద వదిలేసే గోవిందాయ నమః నమస్కారం చేసి చేతులుచుకో నమస్కారం చేసి విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః వృషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అదోక్షాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణవరబ్రహ్మణే నమో నమః. ఆ అక్షంతలు ముక్కు దగ్గర వాసన చూసుకొని ఎడమవైపుగా వేసుకోండి. ఓం ఉత్తిష్టంతో భూతపిశాచ ఏతే భూమి భారక ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే దేవి గాయత్రీ ఛంద. ప్రాణాయామం చేయండి, మనస్సులో కూడా ఓం అనుకుంటూ ప్రాణాయామం చేస్తుండండి. ఓం భూ ఓమాపోజ్యోతిరసో అమృతం బ్రహ్మభూర్భువస్సువరో. చేయగడుకోండి. చేతుల అక్షంతలు తీసుకోండి, ఎడమ చేయబట్టండి, ఇలా రైట్ లెగ్ మీద అదే రైట్ హ్యాండ్ మీద పెట్టేసుకోండి. ఎడమ చేయి కింద ఉండాలి, కుడి చేయి పైన ఉండాలి. అట్లా మీరు కూడా ఎడమ చేయి కింద ఉండాలి, రైట్ లెగ్ మీద పెట్టుకోండి. అంతా ఒకసారి మమ అనుకోండి. ఓం మమ ఉపాత్త సమస్తాదురుతక్షేత్వారా శ్రీ పరమేశ్వరాముద్దిశ్య శ్రీ పరమేశ్వరాపీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్పతమన్వంతరే కల్యుగే ప్రథమపాధే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే శ్రీకృష్ణాగోదావరి మధ్యః ప్రదేశే సమస్తదేవతా బ్రాహ్మణ గురుచరణ సన్నిధౌ శ్రీ కనకదుర్గా దేవాలయ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మ ఋతౌ అధిక జ్యేష్ఠమాసే శుద్ధపక్షే పంచమ్యాం శుభతిథౌ వాసరః వాసరస్తు విశేషితః భృగువాసరయుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషేణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య. ఆ బాబుని కాస్త బాగా పెట్టుకోవడం మీకు ఇబ్బందిగా ఉంటుంది. ధనికుల గోత్రోద్భవస్య శ్రీనివాస నామధేయస్య రమాదేవి నామ్యాః అఖిల్ బాలాజీ నామధేయస్య సకుటుంబస్య సభాంధవస్య. అంతేనండి, ఇంకెవరైనా చెప్పాలా? పురుగోళ గోత్రోద్భవస్య మణికంఠ నామధేయస్య సాయి తేజస్విని నామ్యాః దీక్షిత్ శివరాం నామధేయస్య సకుటుంబస్య సభాంధవస్య పైడిపాల గోత్రోద్భవస్య విజయ్ కుమార్ నామధేయస్య ధర్మకాంత్యాః వెంకటపద్మావతీ నామ్యాః సకుటుంబస్య సభాంధవస్య పైడిపాల గోత్రోద్భవస్య ధర్మరాజు నామధేయస్య వీరభేరి నామ్యాః సంతోష్ నామధేయస్య హారికా నామ్యాః సకుటుంబ సభాంధవస్య నాగేశ్వర గోత్రోద్భవస్య
తిరుపతిరావునామధేయస్య సుజాతానామ్యాః సకుటుంబస్య సభాంతవస్య యజమానస్యాః గోత్రోద్భవస్య చెప్పండి కాశ్యపస గోత్రోద్భవస్య అనిరుద్ కార్తిక్ నామధేయస్య ధర్మకాంత్యాః అభినయానామ్యాః సకుటుంబస్య కౌండిన్యస్య గోత్రోద్భవస్య అభిషేక్ శర్మన్ నామ్యాః వీరవెంకట వెంకటలక్ష్మి పద్మానంద విశ్వజిత వెంకటలక్ష్మి పద్మానంద విశ్వ అజితానామ్యాః సకుటుంబస్య సభాంధవస్య. పెద్ద టాస్క్ మాకు చెప్పండి. వీర వెంకట సత్యసూర్య సుబ్రహ్మణ్య శర్మ నామధేయస్య ధర్మపత్ని లక్ష్మీ నామధేయస్య కుమార్తె శ్రీరాజిత నామధేయస్య ఆత్రేయ గోత్రోద్భవస్య వెంకట వెంకటేష్ కుమార్ నామధేయస్య ధర్మపత్ని శేషసాయి దేవి అనుష నామధేయస్య కుమారుడు వెంకట మతంగ మానస అగస్య వ్యాస నామధేయస్య సహ కుటుంబస్య సభాంధవస్య యజమానస్యాః అస్మాకం సహ కుటుంబానాం. మీరు చెప్పండి మామ. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ జాతకరీత్యా నామరీత్యా నక్షత్ర రీత్యా రాశిరీత్యా వశాతు సకల ఆదిత్యాది నవగ్రహ సకల నరఘోష నరదుష్టి ఈతిబాధ వాస్తుబాధ శరీరబాధ సకల తుల్యబాధ శత్రుబాధ అంతః శత్రుబాధ నివారణ సకల విషకీటక విషజ్వర సకల బాధ సకల పీడబాధ నివృత్త్యర్థం ఏ ఏ గ్రహాः అరిష్ట స్థానేషు స్థితాः క్రియమాణ కర్తమాన కర్తిష్య మాన సూచిత భావిత ఆగామిత దేవతాయై నమః మమ ఇష్టదేవత కులదేవత గ్రామదేవత సహిత వంశస్య మాతృ పితృ దేవత పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం అస్యాం అధికమాస పుణ్యఫల సిద్ధ్యర్థం మమ యదానుశక్తి సంకల్పిత అనుసారేణ తాతకాల శ్రీ కనకదుర్గ దేవత ప్రీతికర పంచామృత అభిషేక సహిత సకల ధ్యాన ఆవాహన షోడశ ఉపచార పూజనేన బ్రాహ్మణ మంత్రపూర్వక మమ యథానుశక్తి కరిష్యే. ఆ అక్షంతలు ఆ చేతికి ఇచ్చేసి బాబు నువ్వు కూడా ఆయన చేతికి ఇచ్చే రైట్ హ్యాండ్తో ఇవ్వాలి. అయ్యా ఆ అక్షంతలు నీళ్ళు అక్కడ వదిలేసేయండి. తదంగ కలశారాధనంచ గరిష్యే కలశే గంధపుష్పాక్షతైరధ్యక్ష కలశే పరిహస్తం నిదాయ ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాః మూలే తద్రస్థితో బ్రహ్మ మధ్యే మార్గణాః స్మృతాః ఉక్షోత్సాగరా సర్వే సప్తద్వీపావసుందరः ఋగ్వేదో యజుర్వేదः సామవేదో అథర్వణः అంగై సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः ఓం గంగే చమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి. అమ్మ ఒక పుష్పం ఇవ్వరా. గంగే చమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమి భాగీరథ విఖ్యాత పంచగంగా ప్రకీర్తితాః. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థా అంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచిః పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఓం దేవం సంప్రోక్ష పూజాద్రవ్యానాం సంప్రోక్ష యజమానస్యాః ఆత్మానాం సంప్రోక్ష. అక్షంతలు తీసుకోండి.
అమ్మవారిని చూస్తూ మీ ఇద్దరు చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకి గౌరీ నారాయణి నమోస్తుతే. అహల్య ద్రౌపదీ సీత తార మండోదరి తథా పంచకన్య స్మరేన్నిత్యం మహాపాతక నాశనం. చెప్పండి. ఓం దుర్గాయై నమః. మనస్సులో కూడా జపం చేసుకుంటూనండి. ఇప్పుడు అమ్మవారికి ఎంతసేపు కూడా మనం సంకల్పం చెప్పుకున్నాం. ఏ విధంగా సంకల్పం చెప్పుకున్నాము అంటే, మమ ఉపాత్త సమస్త దురితక్షేత్వార శ్రీ పరమేశ్వరాముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. అదో విశేషంగా ఆ యొక్క పరమేశ్వరుడు అనుగ్రహంతో ఆయన ప్రీతికరంగా మనం ఒక సంకల్పం చెప్పుకుంటున్నాం. ఆ సంకల్పం ఏమిటంటే, తిథి వార నక్షత్ర యోగకరణములు. అంటే ఏ పూజా కార్యక్రమం చేస్తున్నా సరే సంకల్పం అనేది చాలా ప్రధానం. మేము ఇన్ని పూలదండలు తెచ్చాము, ఇన్ని చీరలు తెచ్చాము కట్టేనంటే కుదరదన్నమాట. దేవతలకి ఫలానా వంశస్థులు ఫలానా గోత్రం వాళ్ళు చక్కగా ఎంతో విశేషంగా అమ్మవారి కోసం తీసుకొని వచ్చారు. ఆ కూర్చునే వాళ్ళని ఏమంటారు? ఉభయకర్తలు అంటారు. పూజ కూర్చున్న వాళ్ళని ఉభయకర్తలు అంటారు. ఈ ఉభయకర్తలు వాళ్ళ యొక్క సంకల్పంలో ఏదైతే మనసులో ఏదైతే పిల్లలు ఉంటాయి కదా, పిల్లలకి వివాహానికి కానీ విద్యకు కానీ ఉద్యోగాల్లో కానీ అన్ని విధాలుగా అభివృద్ధి కావాలని ఒక్కొక్క మనసులో ఒక్కొక్క జంటలకు వారి యొక్క మనసులో ఒక్కొక్క విశేషమైన ఆలోచన సంకల్పాలు ఉంటాయి. అవన్నీ కూడా సిద్ధించడం ఏం చేస్తుంటారంటే, అవన్నీ కూడా సిద్ధించాలి అంటే దేవతా కార్యక్రమాలు ఆచరింపాలి. అవన్నీ కూడా సిద్ధించాలి అంటే దేవతా కార్యక్రమాలు ఆచరించాలన్నమాట. కొందరు అనుకుంటారు, మాకు ఈ యొక్క కోరిక నెరవేరితే మేము అమ్మవారికి పూజలు చేసుకుంటాం, మాకు ఇది నెరవేరితే మేము తిరుపతికి వస్తాం, మాకు ఇవన్నీ కుదిరితే ఒక్కొక్కరు ఒక్కొక్క మనసులో సంకల్పం అనుకుంటారు. మరి మీ మనసులో ఈరోజు ఒక చిన్న సంకల్పంతో వచ్చింటారు. ఆ సంకల్పం అంతా కూడా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో పరిపూర్ణంగా సిద్ధించాలి. నమస్కారం చేసుకొని మీ చేతిలో ఉండే అక్షంతలు ఈ యొక్క నీళ్ళల్లో వేస్తున్నాండి. మరి ఈ యొక్క కలశారాధన మరి మొట్టమొదటిగా సంకల్పం చెప్పుకున్నాం, తర్వాత కలశ ఆరాధన అనేది చేసుకున్నాం. మరి కలశ ఆరాధన ఎందుకు చేసుకుంటారు అంటే, మనం ప్రతిసారి చెప్పుకునేదే, ఏ దేవతా స్వరూపాలకైనా సరే నదీ జలంతోనే అభిషేకం చేయాలని వేదం చెబుతుంది. కాబట్టి మనం ఏ నదీ జలం కూడా ఇప్పుడు మనం తెచ్చుకోలేమన్నమాట. మనకు ఉన్నటువంటి ఏమిటంటే, ఋషులు ఏం చేశారంటే, మన ఋషులు కానీ పెద్ద గురువులు ఏం చేశారంటే, మంత్రపూర్వకంగా ఈ నీళ్ళనే నదీ జలంగా భావిస్తూ గంగే చమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం దూరం, ఈ నీళ్ళనే సప్త నదులుగా భావించి ఈ నీళ్ళనే ఆ దేవతా స్వరూపాలకు మనం అభిషేకం గావిస్తున్నాము. మరి ఈ నీళ్ళల్లో మీరు ఎందుకు అక్షంతలు వేశారు అంటే, మరి మీరు వచ్చి గర్భగుడిలోకి వచ్చి అభిషేకాలు చేయొచ్చా? చెయ్యరాదు. మరి చేసేటువంటి యోగ్యత వరకు ఉంటుంది. బ్రాహ్మణం ఇతో వై బ్రాహ్మణ అది మరి బ్రాహ్మణుడు ఆ దేవతా కార్యక్రమాలు ఆచరిస్తాడు అనమాట. కనీసం మనం లోపలికి రాలేకపోయినా కనీసం ఆ నీళ్ళని తెగితే మీ చేతులతో ఆ యొక్క బ్రాహ్మణుడు ద్వారా మీరు యొక్క కార్యక్రమం చేసుకుంటాను. కాబట్టి మనసులో కూడా మరి దేవతలు మనకు ఏ విధంగా స్పర్శిస్తారు అంటే, ఒకటి మంత్రపూర్వకంగా మంత్రం చెప్తుంటే దేవతలు మన మీద ఆలోచన వాళ్ళకు వస్తుంటుంది. అయ్యా వీడేదో చక్కగా మంత్రం చెప్తున్నాడు, వీడేదో మన కోసం భక్తిగా పూజలు చేస్తున్నాడని ఒక ఆలోచన మన మీద వాళ్ళకి వస్తుంది. లేదా తత్స్మరణం బాగా స్మరిస్తూ ఉంటే జప రూపంలో కానీ ఏదో ఒక రూపంలో, ఇప్పుడు అయ్యగారు చెప్పారు దుర్గాయై నమః, మనం ఇప్పుడు ఇప్పుడు పిల్లవాడు ఏడుస్తుంటారు, మీరు ఆలోచనలు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి, వీడు ఎందుకు ఏడుస్తున్నాడు, వీడు సైలెంట్గా ఉండొచ్చు. కానీ అదంతా పక్కకి వెళ్ళిపోవడం ఏంటంటే, బ్రహ్మరాక్షసు అనే వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు మన ఏకాగ్రత తొలగిస్తుంటారు. ఆ ఏకాగ్రతను తొలగిపోకుండా ఉండడం కోసమే ఏదైనా జపం చేస్తుంటే ఏకాగ్రత పెరుగుతూ ఆ యొక్క కార్యక్రమం నీలమై ఉంటాం. కాబట్టి మనసులో కూడా దుర్గాయే నమః అనుకుంటూ కూడా కార్యక్రమం జరిగేంతసేపు కూడా అమ్మవారికి స్మరణ చేసుకుంటూ, నేను ఏదైతే అందేమని మిమ్మల్ని అడుగుతానో అవన్నీ కూడా మీ ఇద్దరు చేతులతో అందిస్తే శుభంగా తొందరగా ఉంటుంది. సరేనా? శపాగం సురే విష్ణుర్విష్ణుర్విష్ణు. అమ్మ భక్తులు నమస్కారం చేసుకోండి. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. శ్రీ దుర్గా దేవతాయై నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనార్థం అక్షతాని సమర్పయామి, నవరత్నార్థం హేమసింహాసనార్థం అక్షతాని సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అత విశేషితః ప్రాతఃకాల జలాభిషేకే వినియోగः
ఓం ఆపోయిష్టామయో భువః స్థానఊర్ధ్వే దదాతన మహేరనాయ చక్షసే యో వస్యవతమోరసః తస్య వాజయతే అనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామభో యస్య క్షయాయ జన్మదాం ఆపో జనయాతా జనః. ఓం శ్రీ దుర్గాదేవతాయై నమః. ఓం హిరణ్యవర్ణా సుజయ పావక యా సుజాతకస్య పూజాస్మింద్రః అగ్నిం యా గర్భం దదిరే విరూపాస్తాన ఆవశ్యగ్గుస్యో న భవంతు యా సాగుం రాజా వరుణో యాతి మధ్యే సత్యానృతే అవపశ్చంజనానాం మధుస్తుజస్తు జయో యా పావక స్థాన ఆపశ్యగ్గుస్యో న భవంతు యాసాం దేవాది కృణ్వంతే భక్షం యా అంతరిక్షే బహుదా భవంతి యా పృథివీం పై సౌందంతే దుఃఖాస్తాన ఆవశ్యగ్గుస్యో న భవంతు శివేన మాచక్షుతావస్తయ పశివయ తనవో పౌరుషతత్వచం మే సర్వాగుం అగ్నేగుం రుక్ససదోహువే ఓమయి వర్చో బలమోజో నిదత్త. శ్రీ దుర్గాదేవతాయై నమః. ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్పవాన్ భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమో కాలాయ నమో కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమదనాయ సర్వభూతదమనాయ మనోన్మనాయ నమః. అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతోం నిదహాతి వేదః సన పరిషదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలే చ జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుదరసి దరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తి విరత దుర్గాని విశ్వా పూష్య వృద్వే బహుళాన ఉర్వే భవాతో గాయతనయాయ శయ్యోః. విశ్వాని నో దుర్గః జాతవేదः సింధుర్ననావ దురితాదివర్షే. అగ్నే అత్రే వన్మనసా గుణానో అస్మాకం భోజ్యపిత తనూనాం పృతనాచితగుం సహమానముగ్రమగ్నిగుం హువేమ పరమా సదస్తాతు. సన పరిషదతి దుర్గాని విశ్వాక్షామర్దేవో అతి దురితాత్యగ్నిః ప్రజ్ఞోషకమేట్యో అత్వరే సనాశ్చ హోతనవ్యశ్చ దత్సే స్వాంచా ఆగ్నే తనువం విప్రేస్పంచసోపగమాయ జస్పాం గోభిర్జిశ్చ నిషిక్తం తవేంద్ర విష్ణు ధను సంచరేమ నాగస్య వృష్టమవి సంహసానో వైష్ణవీం లోక ఇహమాదయంతాం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణీ సరస్వతి ప్రచోదయాత్. ఓం శావాష్పంచ ఆజుహోత అవిషామర్జయాత్వాంబా నిహోతారం గ్రహపాతిం దదా ఏ త్వాంబా ఈలాస్పతాయే. కుంకుమ నీళ్ళు ఈలాస్పతాయే
नामसारातः ओव्यां सपरियाताय जातं पास्यो भावो नाम्नाये ऋतुसामनि च वो चित्र इच्छा इशो starunaः स्यावाक्षाता वो यिनयो मातरा वानुवाः इति दातावे वो अनुधायातजे जानाः धाधाचेदा वो एव वक्षसाद्यो माहे धूत्याञ्चा रान धूत्यान् चरन्माहे ఇవ్వండి పర్వాలేదు ఇక్కడ ఉన్నాయమ్మా ఆ కెమెరా కార్డు చూసుకోండి ఓం భారస్పత్యం చ సోమం రాజానం వరుణాం అగ్నిమన్వారవామహే ఓవాజే ఆదిత్యం విష్ణుం సూర్యం ఓవాజే బృహా స్వాతిం వత్సస్య కాన్వస్య సామనీత్వే ఆతే వత్సాః మానో యమత్పరా మాచిత్సాధాస్తాత్ వత్సస్య కాన్వస్య సామనీత్వే ఆతే వత్సాః మానో యమత్పరా మాచిత్సాధాస్తాత్ ఆతే వత్సో మనో యమదయ్యాజే పారామాచిత్సదస్తాధయ్యాహో ఇయా అగ్నే త్వాం కామాయ అయ్యాహో ఇయా ఘేరాయిలాభా ఓ జిలా అగ్నే చ సంవర్గః నమస్తౌహో జ్ఞాని ఓజాసా ఇగ్నాంతా ఇదే వాకారిష్టాయ అమయిరామ ఔహోమా తమర్థాయ గంధద్వారాం దురాదర్శాం నిత్యవిష్టాం కరీషిణే ఈశ్వరేగం సర్వభూతానాం త్వామిహోమ ప్రవేశ్రియం ఓం యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః యా దేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః ఓం యా దేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజా అందరు నమస్కారం చేసుకోనమ్మా పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ఓం అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి వాయుర్వా అపామాయతనం
ఆయతనవాన్ భవతి నక్షత్రాని వా అపమాయతనం ఆయతనవాన్ భవతి పర్జన్యో వా అపహారతి పర్జన్యో వా అపమాయతనం ఆయతనవాన్ భవతి. అక్కడ ఉంది, అక్కడ తీసుకెళ్ళొచ్చును. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ గౌరీ దేవి నమోస్తుతే. ఓం అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరమేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. శ్రీ దుర్గాంబికా దేవతా విశేషతః సన్మంగళకర నీరాజనం సందర్శయామి. మాతా మహారాజ్ఞీ కీ జయ. గురుభ్యో నమః. హరి ఓం. జాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదహాతి వేదః సన పరిషదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తవసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రబధ్యే సుతరసి తరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తి బిరతి దుర్గాని విశ్వా పూష్యభృద్వే బహుళాన ఉర్వే భవాతోకాయతనయాయ శయ్యోః విశ్వానినో దుర్గః జాతవేదస్సింధున్ననావా ధురితాతిపర్షే. అగ్నే అత్రే వన్మనసా గుణానో అస్మాకం భోజ్యవితా తనూనాం పృతనాచితగుం సహమానముగ్రమగ్నిగుం హువేమ పరమా సదస్తాతు. సన పరిషతతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తి విరతి దుర్గాని విశ్వా పూష్యభృద్వే బహుళాన ఉర్వే భవాతోకాయ తనయాయ శయ్యోః విశ్వానినో దుర్గః జాతవేదస్సింధున్ననావా ధురితాతిపర్షే. అగ్నే అత్రే వన్మనసా గుణానో అస్మాకం భోజ్యవితా తనూనాం పృతనాచితగుం సహమానముగ్రమగ్నిగుం హువేమ పరమా సదస్తాతు. సన పరిషతతి దుర్గాని విశ్వా క్షామర్దేవో అతిదురితాత్యగ్నిః ప్రజ్ఞోషకమీడ్యో అద్వరే సుహోత నవ్యశ్చ దత్సి స్వాంచా ఆగ్నే తనువం విప్రేస్పంచ సౌభగమాయ జస్వ గోభిర్జిశ్చ నిషిక్తం తవేంద్ర విష్ణుం రను సంచరేమ నాకస్య పృష్టమవి సమ్మసానో వైష్ణవీం లోక ఇహమాదయంతాం. భక్తులందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేసుకొని మరి ఇప్పుడు అమ్మవారికి అష్టోత్తర పూజ అంతా కూడా చెప్పుకుంటున్నాం. మీరందరూ కూడా మనస్సులో భక్తితో దుర్గాయై నమః, శ్రీమాత్రే నమః, భువనేశ్వర్యై నమః అనుకుంటూ కూడా జపం చేస్తూ అమ్మవారి ప్రతి మంత్రాన్ని కూడా శ్రద్ధతో వినండి. ఓం శ్రీ దుర్గా దేవతా విశేషత ప్రాతకాల దివ్య అష్టోత్తర పూజాన్ ప్రారంభ. ఓం ఉమాయై నమః, ఓం శ్రియై నమః, ఓం భారత్యై నమః, ఓం భద్రాయై నమః, ఓం శర్వాణ్యై నమః, ఓం విజయాయై నమః, ఓం జయాయై నమః, ఓం వాణ్యై నమః, ఓం సర్వాగతాయై నమః, ఓం గౌర్యై నమః, ఓం వారాహ్యై నమః, ఓం కమలప్రియాయై నమః, ఓం సరస్వత్యై నమః, ఓం కమలాయై నమః, ఓం ఆతంజై నమః, ఓం మాయాయై నమః, ఓం మాయాయై నమః, ఓం కుండల్యై నమః, ఓం చండాయై నమః, ఓం వైష్ణవ్యై నమః, ఓం ఇంద్రాయై నమః,
ఓం శ్రియై నమః ఓం క్రియాయై నమః ఓం ఐంద్రై నమః ఓం మధుమత్యై నమః ఓం గిరిజాయై నమః ఓం సుభగాయై నమః ఓం అంబికాయై నమః ఓం సుభగాయై నమః ఓం తారాయై నమః ఓం పద్మావతై నమః ఓం అంసత్రవై నమః ఓం అధర్మశత్రవే నమః ఓం అపర్ణాయై నమః ఓం లలితాయై నమః ఓం కామాక్షై నమః ఓం పద్మనాభ సహోదర్యై నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం కుమార్త్యై నమః ఓం శిఖివాహిన్యై నమః ఓం శ్రియై నమః ఓం రాయిన్యై నమః ఓం హ్రీంకార్త్యై నమః ఓం క్రోధిన్యై నమః ఓం సుదనాయై నమః ఓం స్వాహాయై నమః ఓం సూక్ష్మాయై నమః ఓం పరాత్తరాయై నమః ఓం శోభయై నమః ఓం సర్వవర్ణాయై నమః ఓం హరిప్రియాయై నమః ఓం మనోన్మణ్యై నమః ఓం త్రిలోకేశాయై నమః ఓం త్రిపురాంతకాయై నమః ఓం త్రిసంధ్యాయై నమః ఓం త్రిశక్త్యై నమః ఓం త్రిపాదాయై నమః ఓం పుష్కరాయై నమః ఓం అతిశ్రుతాయై నమః ఓం గుడాయై నమః ఓం త్రివర్ణాయై నమః ఓం నిర్వీకపాయై నమః ఓం జ్వాలిన్యై నమః ఓం మాలిన్యై నమః ఓం భద్రాయై నమః ఓం కాంతాయై నమః ఓం కామదాయై నమః ఓం కమలవాసిన్యై నమః ఓం కళాహంసిన్యై నమః ఓం సలజ్జాయై నమః ఓం కులజాయై నమః ఓం ప్రాజ్ఞాయై నమః ఓం కాల్యై నమః ఓం మాహేశ్వర్యై నమః ఓం భైరవ్యై నమః ఓం చండ్యై నమః ఓం తపోహరాయై నమః ఓం మాహేశ్వరి ప్రియంకర్తాయై నమః సర్వభూతనివారిణ్యై నమః దుర్గా పరమేశ్వర్యై నమః శ్రీ మహాత్రిపుర సుందర్యై నమః శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవతాయై నమః నానావిధ పరిమళ మంత్ర పుష్ప అక్షతాని సమర్పయామి. మాతా మహారాజ్ఞికి ఓం మనస్వద్భిర్భవే విద్యై నానాగం సంహితాం ఆత్మేయసర్వదేవానాం భూతోయం ప్రతిగుహ్యతాం. ఓం మనస్వద్భిర్భవే విద్యై నానాగం సంహితాం ఆత్మేయసర్వదేవానాం భూతోయం ప్రతిగుహ్యతాం. శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామినః యదాన్ శక్తిదేవతా ధూపమాగ్రాపయామి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం సందర్శయామి. ధూపధూపాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మా అందరూ కూడా 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి. అమ్మవారికి నైవేద్యం పెడుతున్నాము. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవతా ప్రీతిగత ప్రాతకాల సకాలం జపజరతాన్ శక్తిదేవతా విశేషితః ఫలోదహరూపార్థమితాన్ శక్తిదేవతా నైవేద్యం సమర్పయామి. ఓం ప్రోక్షా పరిదీక్షా ఓం భూర్భువస్సువః. సత్యం దర్తేన వర్షించామి. అమృతోమస్తు అమృతోమస్తు నమసే స్వాహ. శ్రీ దుర్గా దేవతా ప్రీతికర సకల నారీకేల తాంబూల ఫల సహిత మధుర ఫల సహితార్థం సకల ద్రవ్య రూప ఫల నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మహనే నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. ఉత్తరాపోసనం సమర్పయామి. తాంబూలాన్ని సమర్పయామి. పూగీఫలైశ్చ కర్పూరై నాగవల్లీతలేరితం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతాం. శ్రీ దుర్గాంబికా దేవతా విశేషితః యథానుశక్తిదేవతా సకల నైవేద్య తాంబూలాన్ని సమర్పయామి. తాంబూల శ్రవణాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీరాజనం.
మా కర్పూరం వేసుకొని చాలా ఎక్కువగా కర్పూర హారతిలో మరి ఈరోజు ఎంతో విశేషంగా అధిక మాసం పంచమి తిథి చూడండి, కలిసి రావడం అంటే ఇదే. పంచమి రోజున సరస్వతి దేవతను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపంగా శుక్రవారము పంచమి, దీన్ని చాలా విశేషంగా భావిస్తారు. స్త్రీ పంచమని కూడా చెప్పుకోవచ్చు. కానీ విశేషంగా ఇప్పుడు ఈ యొక్క అధిక మాసము కాబట్టి విశేషంగా అమ్మవారిని ఎవరైతే బాగా స్తుతిస్తారో, అమ్మవారిని ఎవరైతే బాగా కీర్తిస్తారో, అమ్మవారికి ఎవరైతే నిత్య సేవా కైంకర్యాలు చేసుకుంటారో వారి యొక్క వంశమంతా కూడా అమ్మవారి అనుగ్రహంతో తరిస్తుంది. అమ్మవారు మానవులకి ఎక్కువగా ఏమిస్తుందంటే ఆడవాళ్ళకి నిండుతనంగా సౌభాగ్యాన్ని బాగా ప్రసాదింపజేస్తుంది. కాబట్టి వచ్చేటి ప్రతి భక్తులు కూడా నిండు సౌభాగ్యాన్ని పొందుతూ అమ్మవారి అనుగ్రహము చేత యాదేవి సర్వభూతేషు సర్వ శక్తి స్వరూపిణి మనకు ఏదైతే ఏ కార్యంలో అయితే మనం అపజయంగా ఉంటామో, ఏ కార్యంలో అయితే మనం నిదానంగా ఉంటామో, మనకు ఓర్పు లేకపోతే ఓర్పు, సహనాన్ని కూడా అదేవిధంగా అన్నీ కూడా మాకు పరిధనంగా నిండుతనంగా కూడా నీ యొక్క అనుగ్రహంతో మాకు ప్రసాదింపవమ్మా అని అమ్మవారు అందరూ కూడా ఒకసారి నమస్కారం చేసుకొని అవన్నీ కూడా మాకు సిద్ధించాలమ్మా అని అమ్మవారికి బాగా నమస్కారం చేసుకోండి. ఓం హిరణ్యపాత్రం నదో ఓం పూర్ణం దదాతి సహస్యోగానేతి ఏకధాం బ్రహ్మణ ఉపహరతి ఏకదేశమాన ఆయుష్తే జ్యోతదాతి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం అఘోరేభ్యో నఘోరేభ్యో सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्. ॐ सर्याय अनन्तरायाय सर्वस्तोमोऽभिरात्तमुद्धति भवति सर्वस्यास्ते सर्वस्य जिते सर्वमेव धेना आप्नोति सर्वं जयते. ॐ ईशानः सर्वविद्यानां ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्मा शिवो मे अस्तु सदा शिवों. श्रीदुर्गाम्बिका देवता विशेषतः सन्मङ्गलकरनीराजनं सन्दर्शयामि, देवता रक्षान्धारयामि, अभिमुखीकरोमि, नमस्कारान् समर्पयामि. माता महाराज्ञी की, माता महाराज्ञी की जय. जगदम्ब विश्व पावनी माता की हर नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर हर. जय जगदम्ब विश्व पावनी माता की. दाता पुरस्ताज्जमुता जहारां शक्र प्रविद्वान् प्रतियस्त्रदस्रः त्वमेवं विद्वान् अमृत इह भवते नान्यपन्था विद्यते जनाय. प्रजापतिश्चति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिं मरीचीनां पदमिच्छन्ति वेदसः. यो देवेभ्य आतपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः. नमो ऋचाय ब्राह्मणे योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति. ओं राजाधिराजाय प्रसन्नसाहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु. कुबेराय वै श्रवणाय महाराजाय नमः.
కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. శ్రీ దుర్గాంబికా దేవతా విశేషతః సకల వేదోక్త సువర్ణ మంత్ర పుష్పాంజలి సమర్పయామి. భావనయా ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. అందరూ కూడా అక్కడ ప్రదక్షిణ చేసుకున్నమ్మ. యాని కాని చ పాపాని ధర్మాంతరకృతాని చ తాని తాని ప్రదక్షంతే ప్రదక్షిణమదేవతే. పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంధమః త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల. అమ్మవారిని చూస్తూ చెప్పండి. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష దుర్గా పరాదేవతాయై నమో నమః. శ్రీ దుర్గాంబికా దేవతా సకల సాష్టాంగ నమస్కారార్థం విశేష ప్రదక్షిణ నమస్కారార్థం సమర్పయామి. వరసా శిరసా దృష్ట్వా మనసా వచసా తదా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణాసాష్టాంగ ఉచ్యతే. శ్రీ దుర్గాంబికా దేవతా సకలోపచార పూజార్థం పునః పూజాంచ కరిష్యే. ఛత్రమాచ్ఛాదయామి చామరాభ్యం వీచయామి నిత్యం దర్శయామి గీతం శ్రావయామి అశ్వానారోహయామి గజానారోహయామి సింహానారోహయామి. సమస్త రాజోపచార భక్తోపచార మంత్రోపచార సకలోపచార పూజనాన్ని సమర్పయామి. అమ్మవారిని చూస్తూ అందరూ చెప్పండమ్మ. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయాం ఇతి మాం మత్వ క్షమస్వ పరమేశ్వరి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అందరూ కూడా అమ్మవారికి చక్కగా నమస్కారం చేసుకోండి. అమ్మవారి అభయస్తముతోటి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తుంది. మీరు ఎవరైతే నా దగ్గరికి రండి మీకు అన్నీ కూడా నేను మీకు ఇస్తాను పరిపూర్ణంగా అమ్మవారు చక్కగా నవ్వుతూ మీ అందరికీ చెబుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలాగే ప్రతి శుక్రవారము కూడా చూడండి. ఒకరు ఇద్దరుగా ఎంతమంది ముత్తైదులు వచ్చారు చూడండి. ఈరోజు అక్క చెల్లెల్లాగా లెక్కేసుకుని 1 2 ఎలా నించున్నారు చూడండి. అంతమంది నిండుగా వచ్చారు ఈరోజు. కాబట్టి ఇలాగే ప్రతి శుక్రవారము అమ్మవారికి వస్తూ నిత్యము కూడా మనం పూజలు ఎన్ని చేశామనేది విషయం కాదు, సేవ ఎంత చేసుకున్నామనేదే ప్రధానం. మీరందరూ కూడా ఎంతో చక్కగా సేవా కైంకర్యాలు చేస్తున్నారు. అమ్మ దీపం అనగానే దీపం అందిస్తాను, అగరబత్తులు అనగానే అగరబత్తులు అందిస్తాను, పూలు అంటే పూలు అందిస్తాను, అదే సేవ. కాబట్టి సాక్షాత్తు కలియుగంలో తిరుమలలో మనకు డబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ తిరుమలలో ఎంతోమంది గొప్ప ధనవంతులు కూడా ఎంతోమంది వాళ్ళ యొక్క బిజీ షెడ్యూల్స్ అన్ని కూడా పక్కన పెట్టి అక్కడ 11 రోజుల పాటు విశేషంగా కొన్ని చేస్తాం. ఏం చేస్తారంటే శ్రీవారి సేవ. అలాగే మనకు కూడా అమ్మవారు దుర్గాంబికా సేవ చేసుకుంటూ ఉండవాలి. ప్రతిరోజు మనకు నిత్య కైంకర్యం చేయలేకపోయినా కనీసం నా శుక్రవారం ప్రతి ఒక్కరూ కూడా ఉదయము సాయంత్రం వచ్చి అమ్మవారికి సేవ చేసుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని బ్రాహ్మణులు చెప్పే ప్రతి మంత్రాన్ని కూడా మీరు పరిపూర్ణంగా సిద్ధించుకోవాలని చెప్తున్నాం. అందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించండి.